కంటిన్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని మల్లుపై వస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకురాలు కె పద్మరాణి తీవ్రంగా ఖండించారు. హెడ్ నర్స్ ప్రసన్న కుమారి 2020లో రిటైర్ అయిందని, అప్పుడు అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉందని గుర్తు చేశారు. నందిని మల్లుకు ఎలాంటి ప్రభుత్వ పదవి గాని పరిపాలనా బాధ్యతలు కానీ లేవని స్పష్టం చేశారు. ఆరోపణలకు తగిన ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు. ప్రతిపక్షం ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పోరాడాలని సూచించారు. ఇక రాజకీయాల్లో కుటుంబ సభ్యులను లాగి బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె రిటైర్ అయింది 2020లో. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది పవర్లో? బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ టైంలో ఆమె క్లెయిమ్ చేసుకోలేని బిల్స్ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో క్లెయిమ్ చేస్తుందంట. ఆమెకేంట ఎవరో ఏదో అడిగారు అని చెప్పేసి ఆమె ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంది. నేను అడిగే సూటి ప్రశ్న ఈమెకి, నందిని మేడం గారు ఏ విధమైన పార్టీ పొజిషన్లో కానీ, ఒక గవర్నమెంట్ హోదాలో కానీ, ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్లో కానీ, ఒక మంత్రి పదవుల్లో కానీ ఎక్కడైనా ఉన్నారా? ఆమెకి ఏ విధమైన యాక్సెస్ ఉందా దీనికి? ఇది ఈ మధ్య కాలంలో అంతా డిజిటల్ మోడ్లో పేమెంట్స్ జరుగుతున్నాయి. ఏ పేమెంట్ అయినా సరే కంప్యూటర్ ద్వారా, డిజిటల్ కీ ద్వారానే జరిగేది. ఎవరికి ప్రమేయం ఉండదు అందులో. ఎవరు కూడా దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి అవకాశమే లేని పరిస్థితిలో ఈ స్మియర్ ప్రాక్టీస్ అనేది బీఆర్ఎస్ చేయిస్తుంది. ఈ హరీష్ రావు గారికి చెప్పేది ఏంటంటే, నేను ఇక్కడి నుంచి మేడంకి ఆమె ఎవరో తెలియదు, ఆమెను ఏ రోజు చూసింది లేదు, ఆమె ఏ రోజు మేడంని కలిసింది లేదు. ఒకవేళ కనుక ఆమె దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంది అనుకుంటే, if at all she has got any proof, audio, video or any documents, అవి బయట పెట్టండి. మీడియా పరంగా నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి దుష్ప్రచారాలు చేయించడం బీఆర్ఎస్కి బాగా అలవాటు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు